హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ గుంట పొంగనాలు ఎలా చేస్తానో చూడండి. ఆనియన్ కట్ చేసుకోవాలి చిన్న పీసెస్గా, పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. అవి పిండిలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దానిపైన గుంట పొంగనాలు పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి పిండి మొత్తం అందులో వేసేసి మూట పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టి తర్వాతకి చూసుకోవాలి కాలినవా లేదా అని. అవి టర్న్ చేసుకొని మళ్ళీ దానిపైన లిడ్ పెట్టేసేయాలి. లిడ్ పెట్టి మళ్ళీ అలానే సిమ్లో ఉంచుకోవాలి. తర్వాత తీసేసుకొని బౌల్లో వేసేసుకొని చట్నీ చాలామంది చాలా రకాలుగా చేస్తాడు. నేను మాత్రం ఇలా చేస్తాను చూడండి. పల్లీలు వేయించుకొని అందులో పుట్నాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. పట్టేసుకున్నాక అందులో వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి పట్టేసుకొని పోపు పెట్టుకుంటాను. పోపు వేసిన స్టఫ్ అంతా అందులో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకుంటాను. అంతే, చట్నీ రెడీ. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న గుంట పొంగనాలు ఈ చట్నీ వేసుకొని తింటే అబ్బా, ఆ టేస్టే సూపర్ ఉంటుంది. చూసారు కదా, మీరు కూడా ఇలానే చేసుకోండి. మా పాప చూడు ఎంత బాగా తింటుందో. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.